జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకుపోయే ఆలయం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా నిర్మించిన ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయ విశేషాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పూర్తిగా వీడియోని చూడండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు మీరు చూడబోతున్న ఆలయం అనంతపురంలోని శారదా నగర్లో ఉండి శ్రీ శృంగేరి శంకర మఠం వారిచే నిర్మించిన శారదాదేవి ఆలయం. ఈ ఆలయము 1.5 ఎకరాలో చాలా విశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని మనం పూర్తిగా దర్శించి ఆలయ విశేషాలను తెలుసుకుందాము. కర్ణాటక రాష్ట్రంలో పేరెన్నికగన్న పరమ పూజ్యమైన శ్రీ దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శ్రీ శారదా పీఠం. శ్రీ శంకర భగవత్పాదులు మానవ సమాజం మీద ఎనలేని ప్రేమ వాత్సల్యాలతో భారతదేశంలో నలుదిక్కుల 4 ఆమ్నాయ పీఠాలను ప్రతిష్ఠించారు. తూర్పు దిక్కున పూరీ క్షేత్రము, పశ్చిమ దిక్కున ద్వారకా క్షేత్రము, ఉత్తర దిశన బదిరీ క్షేత్రము. ఈ పీఠాలకు దక్షిణ దిశన తుంగానదీ తీరంలో శ్రీ శృంగేరి క్షేత్రములో వెలసిన శ్రీ శారదా పీఠము మనకు దక్షిణ ఆమ్నాయ పీఠము. ఈ ఆలయము సుమారు 1.8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 65 లక్షల రూపాయలతో ఈ మఠాన్ని నిర్మించడం జరిగింది. 12/2/1995 తేదీ నాడు శ్రీ శారదా శంకర్ల విగ్రహ ప్రతిష్ట, దేవాలయము కుంభాభిషేకమునకు శ్రీ భారతీ తీర్థ శ్రీచరణ కమలముల మీదుగా జరగడం అనంతపురం పట్టణవాసుల మహద్భాగ్యంగా చెప్పవచ్చు. ఇక ఈ ఆలయంలో ముందుగా మనం దర్శించుకోవాల్సింది శ్రీ విఘ్నేశ్వరునండి. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఈ వినాయకుని విగ్రహము సుమారు 500 సంవత్సరాల కాలం నాటిదని ఇక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారు. ఈ ఆలయంలో వినాయకునికి సంబంధించి ఇక్కడ ఒక పూజ కూడా ఉందండి. అది చాలా విశేషమైనది. మనము ఈ పూజ గురించి తర్వాత పూజారి గారి మాటల్లోనే విందాము. ఈ ఆలయాన్ని మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ వినాయకుని యొక్క అనేక రూపాలు ఇక్కడ చిత్రించబడి ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తూ మనము ఆలయ ప్రదక్షిణ చేస్తే ఎంతో మనసుకి అద్భుతంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ చిత్రాలు కూడా ఎంతో బాగా కనువిందు చేస్తున్నాయి. 2018 సంవత్సరంలో గణపతి ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి కరకమల చేతుల ద్వారా ప్రతిష్ఠ చేయడం జరిగింది. గణపతి యొక్క విశేషం ఏంటంటే 500 సంవత్సరాల విగ్రహాన్ని గణపతిని మనము ఇక్కడ తీసుకొచ్చి మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా విశేషము. మంగళవారం కూడా పూర్ణఫలం అనేది మనం గణపతికి పెట్టడం జరుగుతుంది. ఈ పూర్ణఫలము 21 మంగళవారాలు పెట్టాలి. ఈ 21 మంగళవారాలు మనకు అనుకున్నటువంటి ఏదైనా మన ఇంటి సమస్యలు కానీ ఏమి ఉన్నాయో అవి మనకి గణపతికి సమర్పణ చేసుకుంటే అవి మనకి గణపతి నెరవేరుస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ గణపతికి పూర్ణఫలం పెట్టడం అనేది నిర్విరామంగా జరుగుతుంది. 500 మందికి పైగా కూడా ఇప్పుడు మనకి ఈ పూర్ణఫలం సమర్పణ చేయడం జరుగుతుంది. మొదటి నుంచి ప్రారంభం చేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. దీనికి చాలా విశేషమైనటువంటి గణపతి ఈరోజు ఇక్కడ మనకి స్థాపితం చేయండి. మీరు తెలుసుకున్నారు కదండి ఇక్కడ ఉండే గణపతి ఆలయం యొక్క విశేషము. తర్వాత ఇప్పుడు శంకరాచార్యుని ఆలయము దర్శించుకుందాము. ఈ ఆలయం దర్శించుకుంటే ముందే ఇక్కడ మనకి శంకరాచార్యులు, శివుడు ఇక్కడ ప్రత్యక్షంగా మనకి కనబడతారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఈ ఆలయ విశేషాలను కూడా పూజారి గారి మాటల్లో తెలుసుకుందాము. 1995 సంవత్సరంలో దక్షిణామయ శారదాపీఠానికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ మఠాన్ని ఇక్కడ కూడా స్థాపితం చేయడం జరిగింది. శ్రీ శ్రీ భారతీ తీర్థ శరణుల కరముల ద్వారా ఈ యొక్క మఠాన్ని స్థాపితం చేయడం జరిగింది. మొదటగా శంకరాచార్యులు శారదా పరమేశ్వరమ్మ వారిని విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం జరిగాయి. మళ్ళా పంచలోక విగ్రహాలు
పార్వతి శారదా పరమేశ్వరి మరియు శంకరాచార్యుల విగ్రహాలు రెండు కూడా పంచలోక విగ్రహాలని 2024 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది సన్నిధానం వారి ద్వారా. ఈ మఠము మొత్తం కూడా 1.8 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని స్థాపన జరిగింది. ముందు నుంచి ఆలయంలో నిత్యము అభిషేకాలు, శ్రీచక్రాభిషేకము, శంకరులు పూజ చేసినటువంటి శ్రీచక్రము మన యొక్క మఠానికి రావడం జరిగింది. గురువులు ముంబైలో ప్రవచనం చేసే ముందు వారు ఇచ్చినటువంటి ద్వితీయంగా ఉన్నటువంటిది శంకర శృంగేరి పీఠం అని చెప్పడం కూడా జరిగింది ఇది. కాబట్టి ఈ యొక్క పీఠానికి విశేషించి అమ్మవారు ప్రధానము, తదుపరి శంకరులు, తర్వాత మనకి గణపతి మూలం కాబట్టి తదుపరి మనం గణపతిని కూడా నిర్మాణం చేయడం జరిగింది. కొద్ది కాలంలో అంటే గత నెలలోనే మనకి చరణ్ వారు వచ్చారు, సన్నిధానం వారు వచ్చినప్పుడు కూడా స్వామివారికి మళ్ళా కుంభాభిషేకానికి కూడా మనం ప్రయత్నం చేస్తాము. ఇంకా ముందుకి కొన్ని డెవలప్మెంట్ చేయాల్సి ఉన్నాయి. అందరూ భక్తుల సహకారం తీసుకొని మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పారు. ఈ ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు శంకరాచార్యుల జీవిత చరిత్ర తెలిసేలాగా ఇక్కడ చిత్రాల రూపంలో చిత్రీకరించారు. గురువులు వచ్చినప్పుడు సత్సంగాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనము శారదాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. శారదాదేవి ఆలయానికి ముందు సాక్షాత్తు శారదాదేవి మనకి ఇక్కడ ప్రసన్నమైనట్టు చిత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో కూడా అమ్మవారి అనేక రూపాలను చిత్రీకరిస్తూ చుట్టూ ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం అమ్మవారికి ప్రదక్షిణ చేస్తూ అమ్మవారి రూపాలైన ఆ చిత్రాలన్నింటినీ ఎంతో చక్కగా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం అంతా చాలా విశాలమైన ప్రాంగణంలో ఉండడం వల్ల ఇక్కడ ధ్యానం చేసుకోవాలన్న వాళ్ళు కూడా వచ్చి నిత్యము ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి దగ్గర ఉండే శ్రీచక్రము సాక్షాత్తు శ్రీ శంకరాచార్యులచే పూజించబడిన శ్రీచక్రాన్ని మనము ఇక్కడ అనంతపురంలోని శ్రీ శారదాదేవి ఆలయంలో చూడొచ్చు. కానీ ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో 7 శనివారాల వ్రతం కానీ, ప్రతి సంకష్ట చవితి రోజు సంకష్ట గణపతి కానీ, చతురావృత దర్పణము తదియ రోజు, చతుర్దశి రోజు చతురావృత దర్పణం జరుగుతుంది. గణపతికి టెంకాయ నీళ్ళతో అభిషేకం జరుగుతుంది. 21 సార్లు గణపతి అధర్వణ శీర్షం చెప్తారు దీనికి. అలానే అమ్మవారికి నిత్యము శ్రీచక్రార్చన, లలితా సహస్రనామాలతో ఉదయము సాయంత్రం 2 పూటలు కూడా కుంకుమార్చన చేయడం జరుగుతుంది. శివాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ట, శంకరులు ఉంటారు. చంద్రమౌళి స్వామికి ప్రతినిత్యము అభిషేకం ఉంటుంది ఉదయం పూట. మహాశివరాత్రి రోజు, మహాశివరాత్రి అప్పుడు మాత్రం సాయంత్రం పూట ఉంటుంది. ప్రతి సోమవారం సాయంత్రం పూట మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అక్షరాభ్యాసాల గురించి అక్షరాభ్యాసాలు నిత్యము అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. క్షేత్రం కాబట్టి ఈ రోజు ఆ రోజు అనేం లేదమ్మా, ప్రతిరోజు జరుగుతాయి. మరి అష్టమి, నవమి, అమావాస్య తప్ప మిగతా వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధకే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. యాగశాల ఉంది. యాగశాలలో మనం దసరాకు సంబంధించినటువంటి విశేష అభిషేకాలు, హోమాలు, కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. గురువుల వర్ధంతులు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ మనకి. ఇక్కడ యాగశాల కూడా ఎంతో విశాలంగా ఉంది.
ఈ యాగశాలలో సద్గురువుల యొక్క చిత్రాలు, శారదాదేవి, శంకరాచార్యులు, పరమేశ్వరుడు ఇట్లా ప్రతి ఒక్కరూ ఇక్కడ కొలువై ఉన్నారు. అమృత సంపాతము సరిగమ స్వరదుని సారవరూదిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని. ఈ ఆలయంలోనే 7 శనివారాల వ్రతాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 7 శనివారాల వ్రతం. ఇక్కడ భక్తులందరూ కలిసి సామూహికంగా చేస్తున్నారు. మీరు కూడా చూడండి. మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోక్తిని సారసులోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఆలయ ప్రాంగణంలోనే గోశాల కూడా ఉందండి. ఇక్కడ ప్రస్తుతానికి 8 గోవులు ఉన్నాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. వంటగది, కళ్యాణ మండపము, గదులు, ఉండడానికి గదులు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నాయి. చూశారు కదండి, చాలా విశాలమైన ప్రాంగణంలో శ్రీ శృంగేరి శారదా పీఠం వారు నిర్మించిన శ్రీ శారదాదేవి ఆలయాన్ని మీరు కూడా చూసి తరించుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.